ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు మన దేవుని పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనేటువంటి మనుషుని గురించి మీరు వినే ఉంటారు. ఈ జక్కయ్య పొద్దున్న లేచిన దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయటం, అంటే పన్ను కట్టించుకోవటం ఇలా ఉద్యోగం. ఆ పని చేసుకుంటా ఉంటాడు. అయితే ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు అంత అక్రమం చేత నింపబడినటువంటి ఆలోచనల మధ్యలో, మనుషుల మధ్యలో తిరుగుతా ఉన్నటువంటి జీవితం. మనకు తెలుసు, ఎవరన్నా సరే డబ్బులు కట్టించుకొని రిసిప్ట్ ఇవ్వకపోతే ఆ డబ్బులు ఏమైతే మనకు తెలుసు కదా. డబ్బులు కట్టించుకొని రిసిప్ట్ ఇవ్వకపోతే ఆ డబ్బులు ఎక్కడికి పోతే మనకు తెలుసు. అలాగనే ఈ పన్ను కట్టించుకునేటువంటి జక్కయ్య ఈ పరిస్థితుల్లోనే నడుచుకుంటా ఉన్నాడు. ఇంకా ఆయన ఉద్దేశం ఏంది, ఎట్లయినా సరే ఆ పన్ను కట్టేటోళ్ళు వస్తూ ఉంటారు, కట్టించుకుంటా ఉంటాడు. అవి ప్రభుత్వ ఖజానాకు పోతనయో లేదు, పోవటం లేదో తెలియదు. ఆయనకు తప్పించి మరెవరికి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఆయన ఇటువంటి మనుషుల మధ్యలో తిరుగుతా ఉన్నాడు. ఇంతటి రొచ్చు, ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే రొచ్చు, ఆ బురదలోనే, ఆ రొచ్చులోనే ఉన్నటువంటి జక్కయ్య మరి హృదయం ఎలాగ మార్పు చెందిందో తెలియదు. ఇప్పుడు కూడా ఒకే ఒక్క గడియ దేవుని వాక్యాన్ని వినటం వల్ల తిరిగిపోతాయి అనేకుల హృదయాలు. ఒక్క గడియ టైం పెట్టుకొని ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా అని కాదు కానీ దేవుని వాక్యం విన్నటువంటి మరుక్షణమే కొన్ని హృదయాలు టర్న్ అవుతాయి. అలాగా జక్కయ్య హృదయము తిరిగిపోయిందంట. ఒకసారి ఆలోచన చేయండి. ఆ దేవుని శక్తి కలిగిన వాక్యము మనుషుల హృదయాలను ఎంతగా ఆ రొచ్చులో నుంచి బయటకు తీసుకొని వస్తా ఉందో. రొచ్చులో నుంచి వాళ్ళకి తెలుసు, మనం ఉన్నది రొచ్చులో అని, చేసేది తప్పుడు పని అని వాళ్ళకి తెలుసు. అయినా సరే ఇదే ముందులే అని ఆ రొచ్చులోనే మోకాళ్ళ లోతు దిగబడతా ఉన్నా, ఎన్ని తలెత్తుకోలేని మాటలు అంటా ఉన్నా కానీ వాటిలోనే దిగబడిపోయి పోతూనే ఉంటారు. వాళ్ళకి పట్టింపు ఉండదు, ఇక పోతూనే ఉంటారు. అలాగా ఈ జక్కయ్య పోతా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు ఎదురుపడి మీటింగ్ పోదారా అని చెప్పనని ఈ జక్కయ్యను పిలుచుకొని పోతాడు. యేసు ప్రభు సువార్త చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఈ జక్కయ్య ఇంతే ఉంటాడు. మిగిలినటువంటి మనుషులతో సమానంగా ఉండే మనుషుడు కాదు. అంటే హైట్ ప్రాబ్లం, ఎత్తు సమస్య అయింది. ఈసారి జనాలు నన్ను ఎటు చూడలేరు. ఎందుకు చూడలేరు? మరి సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ అధికారి, ట్యాక్స్ పన్ను వసూలు చేసే అధికారి. మరి అధికారి ప్రజల మధ్యలోకి వస్తే గౌరవం ఉండాలి కదా. గౌరవం ఎందుకు లేదు? ప్రజల మధ్యలోకి అధికారం వస్తే గౌరవించాలి. ప్రజలు గౌరవించరు. వీళ్ళు నన్ను వాళ్ళలోకి రానియరని తెలిసి ఆడ చెట్టు ఉంటే చెట్టు చూసుకొని ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆలోచిస్తే ఒక అధికారి ప్రజల మధ్యలోకి వస్తే, సరైన అధికారి అయితే గౌరవానికి కొద్ది ఉండదు. అదే ఈ గౌరవం పొందుకునేటువంటి అధికారికి వ్యతిరేకంగా మనం మాట్లాడుకుంటే ఆ అధికారి ప్రజల మధ్యలోకి రావాలంటేనే భయపడతాడు. ఎందుకంటే చేసే పనులు అట్లాంటివి కాబట్టి. ఈ జక్కయ్యకి అర్థమైనట్టుంది. ఇక
జక్కయ్యకి అర్థమైనట్లుంది. ఈ జనాల్లోకి నన్ను పోతే వీళ్ళు రానియ్యరు వీళ్ళు, ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేనేం చేస్తానో నాకు తెలుసు అనుకొని ఆ చెట్టు ఎక్కి కూర్చొని యేసు ప్రభు వస్తా ఉంటే ఆ వచ్చేటువంటి ఆ సమయం కొరకు ఎదురు చూస్తా ఉండి చివరికి యేసు ప్రభు కళ్ళల్లో పడతాడు. యేసు ప్రభు చూసి నువ్వు పైన ఎందుకు ఏం చేస్తావని, పైన ఎవరైనా ట్యాక్స్ కట్టేటోళ్ళు ఉన్నారా, దిగురు కిందకి దిగిపోదాం ఇంటి వదరా అని పిలుచుకొని పోతాడు. యేసు ప్రభు పిలుచుకొని పోతే జక్కయ్య అంటాడు, మంచి విషయాలు దేవునితో పంచుకొని ఆ తర్వాత నుంచి దేవుని చేత సాక్ష్యం పొందుకుంటాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ జక్కయ్య ఇంట్లో అడుగు పెడతాడో అప్పటి నుంచి ఈ మనుషుడు లోకపు మనుషుల మధ్యలో ఉండాల్సిన వాడు కాదు, దేవుని ప్రజల మధ్యలో అబ్రహాము సంతానానికి వాగ్దానం చేయబడినటువంటి పరలోక రాజ్యంలో ఉండాల్సినటువంటి మనుషుడు అనే వాగ్దానాన్ని, అనేటువంటి ధన్యతని, అనే మాటని ప్రభు నోటిలో నుంచి జక్కయ్య ఉంటాడు అనటం. దేవుడు అంటాడు, యేసుప్రభు వారు అంటాడు ఆ జక్కయ్య గురించి, నువ్వు ఇంతటి హృదయాన్ని కలిగి ఉన్నావు ఇప్పటి నుంచి, కాబట్టి నువ్వు అబ్రహాము సంతానంలో చేరిన మనుషుడు. అప్పటి దాకా చేసినటువంటి పనులు ఉన్నాయి కదా, ఈ జక్కయ్య చేసినటువంటి పనులు, వాటిని అన్నిటినీ ఒక్కొక్క మాటను ఎలా ఒప్పుకుంటా ఉన్నాడో చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడి ఉన్నది. జక్కయ్య చేసినటువంటి పనుల గురించి, చేయబోయేటువంటి పనుల గురించి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను అవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింపునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని రక్షణ ఆ ఇంట్లో ఉన్నది. ఆ ఇంట్లో ఉంటే జక్కయ్య, మనం చెప్పుకున్నాం కదా, రొచ్చులో పడి మోకాళ్ళ లోతు అవమానాల మధ్యలో కాలు తీసి కాలు వేసుకుంటూ అవమానాలు పడుకుంటూనే పోతూనే ఉన్నాడు, కానీ అందులోంచి బయటకు వచ్చిన మనిషి అయితే కాదు. ఎప్పుడైతే దేవుని వాక్యము ఆ మనుషుని హృదయాన్ని తాకిందో అప్పటి నుంచే టర్న్ అయిపోయాడు, తిరిగిపోయాడు. ఏమని అంటా ఉన్నాడంటే, నేను ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులు ఉంటే ఆ తప్పులను బట్టి ఎవరి దగ్గర అయినా సరే నేను అన్యాయంగా తీసుకొని ఉంటే సగం బోధలకు ఇవ్వటంతో పాటుగా 4 అంతలు నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకొని ఉంటే తిరిగి మళ్ళా 4 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంతటి మార్పు అనేది దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. ఈ మనుషుడు ఏదో చివరి రోజుల్లో ఉండి మంచం దిగలేక ఉన్న పరిస్థితులు కాదు. అయ్యా, నా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నాకు చేతుల్లో బలం లేదుగా, ఇక నీవే దిక్కు అనేటువంటి పరిస్థితుల్లో లేడు. అప్పటికీ ఆయనకున్నటువంటి ఘనత, ఆయనకున్నటువంటి ఆస్తి, ఆయనకున్నటువంటి అన్ని కూడా అప్పటి వరకు ఆయనతోటే ఉన్నాయి. అవన్నీ కూడా వెనక చూసుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు అంతటి స్థితిని కలిగి ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా మాట్లాడటం దేవుని దగ్గరకు వచ్చి పొందుకున్న వాళ్ళే ఈ రోజుల్లో నిలబడతారు. మొదటి స్థితి వీరికి ఎప్పటికీ ఉన్నది అని చెప్పేటువంటి పరిస్థితులు కావు. ఆలోచన చేయండి. మొదటి స్థితి అంటే, మొదట్లో దేవుణ్ణి అనుసరించేటప్పుడు హృదయము కల్మషం లేకుండా దేవునికైనా సరే తెగిద్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇది దేవునిలో తెగించి దేవునిలో పోరాడి ఆశీర్వదించబడిన తర్వాత ఆ మొదటి స్థితి అనేది ఆశీర్వదించబడిన తర్వాత ఉండదు.
అది అందరికీ తెలిసిన సత్యమే. ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే క్రైస్తవ జగ జనాలందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పరిస్థితిలో ఉన్న జక్కయ్య, నేను తీసుకున్నటువంటిది అన్యాయంగా సొమ్ము ఏదైనా ఉంటే దానికి 4 అంతలు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తా. దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము సెలవిస్తా ఉన్నది. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని వెలిగిస్తుంది. ఆ కూరుకుపోయేటువంటి పరిస్థితులలో, ఆరిపోయేటువంటి పరిస్థితులలో మనల్ని వెలిగించి దేవుని రాజ్యానికి చేరుస్తుంది. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈరోజు. ఏమని వాగ్దానం అంటే, చుట్టూ కల్మషం, చుట్టూ రోత, రొచ్చు, నాశనం, అంతా హేయమైన నీతి మాలినటువంటి క్రియలు. ఈ పరిస్థితులలో, ఈ జీవితాల మధ్యలో ఉన్నటువంటి ఒకానొక మనుషుడు దేవుని వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించి దేవుని రాజ్యానికి చేరుకున్నట్లు దేవుని రాజ్యంలో ఒక మనుషుడని సాక్ష్యం పొందుకుంటా ఉన్నాడు దేవుని చేత. మనకి ఈరోజు దేవుడు చేస్తా ఉన్న వాగ్దానం ఏమిటంటే, ఈ స్థితిలో మనము ఉంటూనే ఉన్నాం. ఇప్పటి వరకు జక్కయ్య లాంటి స్థితిని, ఈ స్థితిని మనము కలిగి ఉండకుండా ఆయన వాక్యాన్ని మంచి హృదయం కలిగి అంగీకరిస్తే ఫలిస్తాం. ఈరోజు మనకు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అటివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించుననెను. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. మంచి నేలను విత్తబడినటువంటి వాడు జక్కయ్య గాని, లేకపోతే మనము గాని మంచి నేలలో ఉన్నవా? లేదు. భూమి అంతా కూడా శపించబడ్డది. మనుషులందరూ శపించబడ్డవాళ్ళు. వీళ్ళల్లో వాక్యాన్ని అంగీకరించేటువంటి హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని చేత గొప్పగా దీవించబడతారు. అలాగనే వాళ్ళకి దేవుని వాక్యం అనేది హృదయంలో నాటుకుపోయి ఆ రోత అని చెప్పుకున్నాం కదా, దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి అర్థాలు ఏమిటంటే, మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అంటే అర్థం ఏంటంటే, నేల అంటే నేల కాదు, విత్తనం అంటే విత్తనము కాదు. నేల అంటే మట్టి అంటే అర్థం ఏంటంటే మనుషుడు. విత్తనం అంటే దేవుని వాక్యము. ఈ నేల మీద, ఈ మనుషుని మీద విత్తబడినటువంటి ఈ వాక్యము ఎవరైతే మంచి హృదయంతో అంగీకరిస్తారు. మంచి హృదయం ఎవరికి ఉంది? మనుషులందరూ కూడా చెడ్డోళ్ళే. దేవుడు అంటాడు నోవహుకి ఓడ తయారు చేయమని చెప్పినప్పుడు, మనుషుల ఆలోచన ఎప్పుడు చెడ్డదే. దేవుడు అనుకుంటాడు, హృదయంలో మెచ్చుకుంటాడు. ఎందుకంటే మనుషుని ఆలోచన ఎప్పుడు చెడ్డదే. వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు ఎప్పుడు చెడ్డవే అని అనుకుంటాడు. ఈ కల్మషము, ఈ రొచ్చు, ఈ చెత్త చెదారంతో ఉన్నటువంటి ఈ మనుషుల మధ్యలో, ఈ మనుషులమైనటువంటి మనము అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి ఉంటే ఆ జక్కయ్యలాగా. జక్కయ్య జీవితం కూడా అట్లాంటిదే కదా. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఎలాగ జేబులో డబ్బులు వేసుకుందామా అనేటువంటి జీవితం. ఈ ఆలోచనలు, ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే మంచి హృదయం కలిగి అంగీకరిస్తారో వాళ్ళకి దేవుని రాజ్యము, వాళ్ళకి 100 అంతల ఫలము. జక్కయ్యలాగా ఈ వాక్యాన్ని అంగీకరించేటువంటి స్థితిని కలిగి ఉండండి. మంచి హృదయాన్ని కలిగి, అంటే ఆ వాక్యాన్ని అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి ఉందాం. ఆమె దేవుడు మహాబలవంతుడు.
అన్ని రోజులు, అన్ని సమయాలు, అన్ని పరిస్థితుల్లో కూడా బలవంతుడు. లేఖనము సెలవిచ్చినట్లు మంచి నేలన విత్తబడినటువంటి వాళ్ళమై ఉండి వాక్యాన్ని గ్రహించి వాక్యపు సారాన్ని మన జీవితంలో నిలుపుకుందాం. ఆమేన్. అవన్నీ వదిలిపెడదాం. ఆ జక్కయ్యకున్నటువంటి ఆ స్థితిని అంతటిని కూడా వదిలిపెట్టి ఏ తమ్మున అంటే ఉన్న పాటుగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకున్నాడు. మా ఇంటిలో చెప్తా, మా ఇంటి అందరూ అన్నం తిన్నా కూర్చొని ఆలోచన చేసుకొని ఏందనేది నీకు చెప్తా, మళ్ళీ రేపు మాపు నువ్వు వస్తావు కదా, ఇటే స్వార్థ చెప్పుకుంటూ తిరుగుతాయి కదా, అప్పుడు మాట్లాడుకున్నాను పంపిలే. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, పెద్ద పెద్ద నిర్ణయాలు. ఆ పెద్ద పెద్ద నిర్ణయాల వెనక ఎంతటి మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు జక్కయ్య. మనకు అంతటి ఐశ్వర్యం లేదు, జక్కయ్యకున్నంత ఐశ్వర్యం మనకు లేదు. అంతటి ఐశ్వర్యవంతుడే ఉన్న పాటను పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నాడు. అంగీకరించే హృదయాన్ని కలిగి ఉందాం, దేవుని వాక్యాన్ని, దేవునిని. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆకాశ మహాకాశములు సైతము నీ సన్నిధిలో నిలువచాలవే. అంతటి పరిశుద్ధమైన సన్నిధిలోనికి మనుషుడిని చేర్చుకునేటువంటి పరలోకపు తండ్రి, నీ గొప్ప కృప చేత మనుషుని హృదయము, మనుషుని ఆలోచన ఎప్పుడు చెడ్డదై ఉండగా నీ వాక్యము చేత అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి మంచి హృదయముతో నీ వాక్యమును అంగీకరించి గ్రహించినటువంటి వాక్యమును తండ్రి మా హృదయాలలో నిలుపుకొని తద్వారా దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు, వెనుకటి ప్రతి కల్మషాన్ని కూడా నీ వాక్యంలో కడిగి వేసుకొనుటకు మాకు, మా యొక్క హృదయాలకు నీ పరలోకపు కృప కనికరములను సమృద్ధిగా మా మీద కుమ్మరింపచేయమని నీకే సమస్త మహిమను చెల్లించచ్చు ఈ మనవులు మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన దేవుని కృప మనలను నిత్యము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.